ఈరోజు భారత పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఆఖరి రోజు. నిన్న ఎన్డీఏ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో ఎంత మంచి చేసింది, ఏ విధానాలు తీసుకొచ్చింది, అదేవిధంగా ఈ 10 సంవత్సరాలకు ముందు ఉన్న యూపీఏ ప్రభుత్వం మన ఎకానమీని ఎలా వీక్ చేసింది అని చెప్తూ ఒక శ్వేతపత్రాన్ని, వైట్ పేపర్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈరోజు యాక్చువల్గా రిలీజ్ చేయబోతోంది. అయితే ఒక మినిస్టర్ ప్రకారం, కేంద్ర మంత్రి ప్రకారం ప్రపంచంలో ఉన్న 5 ఫ్రెగైల్ ఎకానమీస్లో, చాలా వీక్ ఎకానమీస్లో 10 సంవత్సరాల క్రితం భారతదేశం కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఆ దేశం చాలా స్ట్రాంగ్ అయింది అని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు మనం దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న మల్లికార్జున్ ఖార్గే గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్, బ్లాక్ పేపర్ని రిలీజ్ చేస్తున్నాము అంటే గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఎలా కుదేలైంది అనే అంశం పైన మేము బ్లాక్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంటే 2 నెలల క్రితం డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలై కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేస్తుంది. అంటే తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణకి 71,000 crores, 71,000 కోట్ల సర్ప్లస్ ఉండేది. అది ఇప్పుడు 6 లక్షల కోట్ల అప్పులుగా మారిందనమాట. దానికి సంబంధించి కొత్త ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది. అది ఖాళీ పేపర్ ఏం కాదు, దాని మీద ఫినాన్స్ సెక్రటరీ సంతకాలు కూడా చేసి రిలీజ్ చేశారనమాట. ఇలా ఉంది మన ఆర్థిక పరిస్థితి అని. దీనికి కౌంటర్గా ఇంతకుముందు తెలంగాణని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రం రిలీజ్ చేసింది. శ్వేతపత్రం కాదు, స్వేదపత్రం అంటే పేపర్ ఆఫ్ స్వెట్ అనమాట. వాళ్ళు రాష్ట్రాన్ని ఎలా బాగు చేసింది, ఎసెట్స్ ఎలా జనరేట్ చేసింది, అంటే రాష్ట్రానికి ఆస్తులు ఎలా జనరేట్ చేసింది అనే దాని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో వైట్ పేపర్ అనే మాట, వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నాం అనే మాట, బ్లాక్ పేపర్ అనే మాట, అసలు ఈ వైట్ పేపర్కి, కలర్డ్ పేపర్స్కి భారతదేశంలో అథెంటిసిటీ ఉందా, లీగల్ వ్యాలిడిటీ ఉందా, దానికి సంబంధించి ఏమైనా రూల్స్ ఉన్నాయా లోక్సభలో కానీ, ఇట్లా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు పార్లమెంట్లో ప్రస్తుత ప్రభుత్వం లాస్ట్ 10 years నుంచి చేసిన పనులపైన, ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక పాలసీస్ పైన ఈ రోజున ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయనుంది. కాబట్టి అసలు ఈ వైట్ పేపర్ ఏంటో ఒకసారి చూద్దాం. సాధారణంగా ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయటం అనేది పాశ్చాత్య సంస్కృతి, వెస్ట్రన్ కంట్రీస్లో మొదలైంది. 1922లో విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ ప్రధానిగా ఉన్నప్పుడు బ్రిటన్ యొక్క పాలస్తీనా పాలసీ గురించి ఆయన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ వైట్ పేపర్ అనేది వాడుకలో ఉంది. యాక్చువల్గా వెస్ట్రన్ కంట్రీస్లో అడ్మినిస్ట్రేషన్లో కలర్ కోడెడ్ పేపర్స్ ఉంటాయి. రంగు కాగితాలను బట్టి ఆ కాగితాల యొక్క వ్యాలిడిటీ కానీ, అది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి చూపించాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. వైట్ పేపర్ అనేది జనరల్గా సిటిజన్స్ అందరికి రిలీజ్ చేయొచ్చు అనమాట. ఈ వైట్ పేపర్ అనే సంస్కృతి భారతదేశంలో కూడా బాగానే ఉంది. సాధారణంగా వైట్ పేపర్ని అపోజిషన్ పార్టీస్, ఎవరైతే ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళు డిమాండ్ చేస్తారు, గవర్నమెంట్ ఈ విషయం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, శ్వేతపత్రం రిలీజ్ చేయాలని, దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది అని చెప్పి. అయితే మనం చూస్తే డిసెంబర్లో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే డైరెక్ట్గా వైట్ పేపర్ రిలీజ్ చేస్తుందన్నమాట. ఈ వైట్ పేపర్ అంటే గవర్నమెంట్స్ రిలీజ్ చేయక్కర్లేదు, బిజినెస్ గ్రూప్స్ రిలీజ్ చేయొచ్చు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేయొచ్చు, ప్రైవేట్ సంస్థలు రిలీజ్ చేయొచ్చు. వాళ్ళు ఏదైనా చెప్పాలి అనుకుంటే వాళ్ళ స్టాండర్డ్స్ గురించి కానీ, వాళ్ళ స్థితిగతుల గురించి కానీ, లేదా వాళ్ళ బిజినెస్ ఎలా నడుస్తుందని దాని గురించి కానీ, ఏదైనా సరే వాళ్ళు మొత్తం వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు అనమాట. అది కేవలం గవర్నమెంటే చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ వైట్ పేపర్ రిలీజ్ చేయటం అనే దాని మీద చాలాసార్లు అదొక డిమాండ్ అవుతుంది అనమాట, మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి అనే దాని మీద. కానీ గవర్నమెంట్ తనకి తనే కూడా వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఎన్డీఏ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు నేను ఏం చేశాను అనే దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తాను ఈరోజు పార్లమెంట్లో ఉంది. సో ఆటోమేటిక్ ఇలాంటివి కూడా వైట్ పేపర్స్ కూడా రిలీజ్ అవుతుంటాయి. ఈ వైట్ పేపర్ అనే కాన్సెప్ట్ లోక్సభ రూల్స్లో కానీ, లోక్సభ గైడ్లైన్స్లో కానీ ఎక్కడా లేదు. ఇది ఒక కన్వెన్షన్ మాత్రమే, ఆనవాయితీ మాత్రమే. జనరల్గా ప్రభుత్వం సభాపతి, స్పీకర్ కానీ, చైర్మన్ కానీ పర్మిషన్ తీసుకుని మినిస్టర్ ప్రభుత్వం తరఫున వాళ్ళు ఒక వైట్ పేపర్, మినిస్టర్ కానీ ప్రభుత్వం తరఫున ఎవరైనా సరే రిప్రజెంట్ చేస్తూ ఒక వైట్ పేపర్ ప్రవేశపెట్టొచ్చు. దానిపైన డిస్కషన్ పెట్టొచ్చు, డిస్కషన్ పెట్టకపోవచ్చు కూడా.
అయితే ఇక్కడ వైట్ పేపర్ అనే కాన్సెప్ట్కి కొంచెం అథెంటిసిటీ ఉంటుంది. జనరల్గా రాజకీయ నాయకులు లీడర్స్ మైకుల ముందు ఏం మాట్లాడినా దానికి పెద్ద వ్యాలిడిటీ ఉండదు. కానీ వైట్ పేపర్ అనేది కన్సర్న్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ సెక్రటరీ కానీ కన్సర్న్ ఆఫీసర్తో కానీ అథెంటికేట్ అయ్యి వాళ్ళ సంతకంతో బయటకు వస్తుంది. కాబట్టి ఆ వైట్ పేపర్లో ఉన్న సమాచారం, ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. దానికి అథెంటిసిటీ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ 2014లోనే రైల్వే సంస్కరణకు సంబంధించి 2 వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఎన్డీఏ మేనిఫెస్టోలో బ్లాక్ మనీ ఏరివేత అనే అంశం మీద వాళ్ళు ప్రామిస్ చేశారు గవర్నమెంట్. దానికి సంబంధించి వాళ్ళు ఎంతవరకు ఈ విషయం మీద చర్యలు తీసుకున్నారని అపోజిషన్ పార్టీస్ వైట్ పేపర్ డిమాండ్ చేశాయి చాలా కాలం. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం 2014 తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేయడం మళ్ళీ ఇప్పుడే 2024 ఈ రోజున.